ఫైట్స్ లో చిరంజీవి ఓ సెన్సేషన్. ఫ్లిప్ ఫీట్ వెరీ స్పెషల్. ఒకే పందాలో దశాబ్దాలుగా వెళ్తున్న తెలుగు సినిమాను ఒక్క ఫైట్ తో, ఒక్క సినిమాతో, తన ఎనర్జీతో, మాస్ లుక్స్ తో మార్చడం ఏ హీరోకైనా సాధ్యమా? మేరు నగదీరులు లాంటి లెజెండరీ హీరోస్ కెరీర్ కొనసాగిస్తుండగా దీనిని సాధ్యం చేసి చూపించారు మెగాస్టార్. ఇప్పటి వరకు తమ సినిమాల్లో చూస్తున్న ఫైట్స్ కు భిన్నంగా మెరుపు వేగంతో ఓ హీరో తమ ఊహలకు కూడా అందనంతగా ఒరిజినల్ స్టంట్స్ టూప్ లేకుండా చూస్తుంటే మై మర్చిపోయి చూడటం, అంతకు మించి ఆశ్చర్యపోవటం తెలుగు ప్రేక్షకులు వంతయింది. ఆ సినిమానే ఖైదీ. ప్రారంభంలో వచ్చే పోలీస్ స్టేషన్ ఫైట్ లో చిరంజీవి పలికించిన భావాలు, రౌద్రం, ఆవేశం, యాక్షన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా యువత పిచ్చెక్కిపోయారు. తెలుగు రాష్ట్రం మొత్తం చిరంజీవి పేరుతో మారు మోగిపోయింది. ఖైదీతో తెలుగు సినిమాలో చిరంజీవి తీసుకొచ్చిన విప్లవం అప్పటి హీరోలందరూ తప్పక చేయాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని నటుడు మురళీమోహన్ సైతం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చిరంజీవిని చూసిన ప్రేక్షకులు మిగతా హీరోల నుంచి కూడా అదే ఆశించారు. చిరంజీవి స్పీడ్, ఫైట్స్, భారీ యాక్షన్ తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేశాయి. ఎక్కడ ఏ చిన్న పిల్లాడు, యూత్, మధ్య వయస్కులైనా కోపం ప్రదర్శిస్తే నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా అనే మాట తెలుగు నాట ఓ నానుడి అయిపోయింది. గుండాలో ఎన్నో అంతస్తుల భవనం, పెట్టగోడపై చిరంజీవి డూప్, రోపు లేకుండా ఫైట్, వెళ్తున్న రైలు కింద వేలాడుతూ స్టంట్స్ చేయడం ప్రేక్షకుల్లో చిరంజీవి పేరు కిక్కించేసి ఇవేవి ప్రేక్షకుల ఊహకు రానివి. ఎన్నో సినిమాల్లో చిరంజీవిలో ఫైట్స్ చేస్తున్నాడు అనే రెఫరెన్స్ కామన్ అయిపోయింది. బిళ్ళా రంగాలో మోహన్ బాబుతో ఫైట్ సీన్ లో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఫ్లిప్ లో ఎగిరి కుర్చీలో కూర్చునే సీన్ అంతకు ముందు ఇప్పటి వరకు కూడా మరే హీరో చేసే సాహసం చెయ్యలేడు కూడా. తర్వాత మరెన్నో సినిమాల్లో కింద పడుకుని కాళ్లతో పైకి ఫ్లిప్ చేసి నుంచోవడం తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవికి మాత్రమే సాధ్యమైన ఫీట్. ప్రేమ పిచ్చోడు సినిమాలో కారు మీద నుంచి ఎగిరి నుంచోవడం, నాగు సినిమాలో ఫ్లిప్ జంప్ తో స్టైలిష్ ఫీట్, ఊరికిచ్చిన మాట సినిమాలో రౌడీ కొడితే కింద పడిన వెంటనే ఫ్లిప్ జంప్ చేయడం, ఇవన్నీ చిరంజీవిపై ప్రేక్షకుల్లో అంచనా రేకెత్తించాయి. తన ప్రతిభను సానబెడుతూ ప్రతి సినిమాకి వైవిధ్యం చూపి ఫైట్స్ లో విప్లవం తీసుకొచ్చారు మెగాస్టార్. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.